ఆ సర్కిల్లో ఆర్థిక నిధుల కొరత లేదు, కానీ అభివృద్ధి పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. నార్సింగి సర్కిల్ అధికారుల నిర్లక్ష్యంతో ఖానాపూర్ నుంచి వట్టినాగులపల్లి సర్వీస్ రోడ్డును కలిపే విధంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇటీవల నగరంలోని పలు సర్కిళ్లను జీహెచ్ఎంసీలో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో బిల్లులు రావేమో అనే అనుమానంతో కాంట్రాక్టర్ అర్ధాంతరంగా రోడ్డు పనులను ఆపేశాడు. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం ఆ ప్రతినిధి రజిత అందిస్తారు. నార్సింగి కార్యాలయం సర్కిల్ కి రాష్ట్రంలోనే అత్యధిక ఆర్థిక నిధుల వెసులుబాటు ఉంది. కానీ అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలన్నా కూడా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అధికారులు ఇక్కడ వారికి నచ్చిన చోటనే రోడ్లు వేయడము, వారికి నచ్చిన చోటనే అభివృద్ధి పనులు చేయడము వంటి కార్యాలకు పాల్పడుతున్నారని కూడా ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇదిలా ఉండగా గత నెల రోజుల క్రితము ఇటు ఖానాపూర్ నుండి వట్టినాగులపల్లి వెళ్లేటువంటి సర్వీస్ రోడ్డుకి కలిపే విధంగా సీసీ రోడ్డు పనులు మొదలు పెట్టారు. కానీ ఎక్కడ వేసిన గొంగరి అక్కడ అన్న చందాన ఈ రోడ్డు పనులు ముందుకు సాగకపోవడంతో ఈ రోడ్డు పైన వెళ్లేటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఉదయం సాయంత్రం వేళల్లో రోడ్డు పైన వెళ్లాలంటే చుక్కలు చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా ఇక్కడ వాహనదారులు చెప్తూ ఉన్నారు. నిజంగా ఈ రోడ్డు పైన మొత్తం ఎక్కడ నుండి కూడా ఎటు చూసినా కూడా డస్టే మనకు దర్శనం ఇస్తూ ఉంది. చుట్టుపక్కల మొత్తం షాప్స్ ఉన్నాయి, ఆ షాపులు కూడా డస్ట్ తోటి నిండిపోయి ఉన్నాయి. అంటే రోడ్డుని అర్ధాంతరంగా తవ్వేసి ఆపేశారు పనులు ఎక్కడికక్కడ. దీంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇది ఇటీవల మనం చూసాము, జిహెచ్ఎంసీలో కొన్ని ఏవైతే డివిజన్లను విలీనం చేస్తూ ఉన్నారో ఆ విలీనం కారణంగా బిల్లులు ఏమైనా ఆగిపోతాయో అనే అనుమానాలతో అయితే ఈ రోడ్డు పనులు చేపట్టినటువంటి కాంట్రాక్టర్ ఈ పనుల్ని ఆపేసినట్టుగా అయితే స్థానికులు చెప్తున్నారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి వారంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎన్ని రోజుల నుంచి రోడ్డు పనులు స్టార్ట్ చేశారు, ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మాకు దేనికి చాలా ఇబ్బంది ఉంది అమ్మాయి. రోడ్లకు షాపులు బంద్ చేసుకోవాలా, ఏం ఉండాలన్నా పోవాలా అర్థమైతలేదు. పొద్దుగాల 10 గంటల నుంచి దుమ్ము అయితే నైట్ 10 గంటల వరకు ఫుల్ దుమ్ము ఉంటది. ఆ రోడ్డు అక్కడి వరకు వేసిరు. ఇక్కడ మొన్నటిదాకా సాములు చాలా ఇబ్బంది పడ్డారు. అయ్యప్ప సాములు ఇక్కడ ఉంటారు. నాలపల్లి హనుమలగుడి టెంపుల్ అని నిన్ననే ఇరుములు గట్టి వెళ్ళారు, సాములు వెళ్ళారు. ఇక్కడ వరకు అయింది రోడ్, డబల్ రోడ్ ఇక్కడ మధ్యలో పెండింగ్ అయ్యి మధ్యలో కూడా బ్రేక్ చేశారు. మళ్ళీ అటు నుంచి మొత్తం ఆఫ్ చేసారు. కాళ్ళు అసలు పెద్ద పెద్ద వెహికల్ వెళ్తాయి, కాళ్ళు వెళ్తాయి. రోడ్ బంద్ చేసినా ఆపకుండా వెళ్తారు. ఏమైందేమో తెలియదు కానీ రోడ్డు ఎక్కడ దగ్గర ఆఫ్ చేసారు. అమ్మ ఇది స్టార్ట్ చేసి నెల 15 రోజులు అవుతుండొచ్చు అంజేదా. ఇప్పుడు ఆఫ్ చేసి కూడా 2 వారాలు కావస్తుంది. ఇప్పుడు ఆఫ్ చేసి కూడా మళ్ళీ ఒక్కరు కూడా మేస్త్రి రావట్లేదు, ఎవరో రావట్లేరు. మొన్నదాకా అందరు వచ్చారు, అక్కడక్కడ బంద్ చేసి కానీ ఇప్పుడు ఎవ్వరు రావట్లేరు ఇక్కడ. ఇప్పుడు నాకు కూడా అదే విషయం తెలిసింది. నాకు మా కస్టమర్ లాండ్రీ షాప్ ఇక్కడ నాది, ఒక కస్టమర్ వచ్చి నాకు చెప్పారు మొన్నదాకా అట్లా ఉండి ఇప్పుడు ఇట్లా తేడా అయినందుకు ఆ పని ఆఫ్ చేసి ఒక నెల ఇంకా 10 నెలలు పడుతుండొచ్చు అని చెప్పి మేము ఇక్కడ పనులలో అధికారుల జాప్యం అయితే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఏ పనులు చేయాలన్నా కూడా వారికి నచ్చిన ప్లేస్ లోనే పనులు చేస్తారని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ ఏదైతే ఖానాపూర్ నుండి వట్టినాగులపల్లి వెళ్లేటువంటి రోడ్డు ఉంటుందో ఈ రోడ్డుకి సర్వీస్ రోడ్డు కావాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా విన్నపాలు చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఒక ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో అయితే ఈ రోడ్డు పనులను చేపట్టారు. నెల రోజుల క్రితం అయితే రోడ్డు పనులు చేపట్టారు. కానీ ఇక ఈ మధ్యలోనే ఈ జిహెచ్ఎంసీలో ఈ డివిజన్ కూడా విలీనం అవుతున్నటువంటి నేపథ్యంలో బిల్లులు వస్తాయా రావా అనేటువంటి అనుమానంతో ఈ కాంట్రాక్టర్ పనులు ఆపేశారని కూడా చెప్తూ ఉన్నారు. ఈ పనులు ఆపేసి కూడా దాదాపు 2 వారాలు అవుతోందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ నుండి
నిత్యం విద్యార్థులు కావచ్చు, ఇటు తిరిగేటువంటి వాహనదారులు కూడా ఈ రోడ్డు మీద వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నిమిషం నిలబడితే చాలు దుమ్ము అంతా కూడా మొహాల మీద పడి వారంతా కూడా దుమ్ముతోటి నిండిపోయేటువంటి పరిస్థితి. అంత అధ్వానంగా అయితే ఇక్కడ ఈ రోడ్డు ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేసి వాహనదారుల కష్టాలు తీర్చాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతూ ఉన్నారు. దాదాపు ₹1 కోటి వ్యయంతో ప్రారంభించినటువంటి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వీలైనంత త్వరగా ఈ రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో రజిత, HM TV, హైదరాబాద్.